ఎన్ఎస్ఎల్ ఈస్ట్ కార్డ్ ఏ బ్లాక్ మహిళల కొవ్వొత్తు ర్యాలీ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా మహిళా డాక్టర్స్ కు ప్రత్యేకంగా చట్టం తీసుకురావాలని కోరారు. మీడియాతో మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో తమ కుటుంబాన్ని డాక్టర్స్ తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తమ విధులు నిర్వహించారు. నిరసన ఉద్యమానికి సంఘీభావం ప్రకటిస్తూ ఎన్ఎస్ఎల్ ఈస్ట్ కార్డ్ ఏ బ్లాక్ నుండి ఉప్పల్ స్టేడియం వరకు మహిళల పెద్ద ఎత్తున కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఆసుపత్రి డాక్టర్ కు ప్రధానంగా మహిళా డాక్టర్లకు తగు రక్షణ కల్పించాలని, అందుకు గాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టమైన రక్షణ చట్టాన్ని చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసన ఉద్యమ కోల్కతా పీజీ వైద్య విద్యార్థినిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఉన్మాదిపై కఠినంగా శిక్షించాలని, ఆ డాక్టర్ కుటుంబానికి న్యాయం జరగాలని We want justice. We want justice. We want justice. We want justice. Okay, na? Run, Mela, run. We want justice. We want justice. We want. We want Justice. We want Justice. We want. సెక్యూరిటీ కొంచెం పక్క జరపండి కొద్దిసేపు ఒకసారి బాధితులకు సత్వర న్యాయం. నార్మల్గా ప్రకృతి ఇచ్చింది సహజంగా మనకి మగ ప్రదర్శన అట్లానేమి లేదు. బట్ ఎవరు మారాలి? మగవాళ్ళకి మాకు ధైర్యం ఆడవాళ్ళకి ఇస్తే ఏ టైం కన్నా మన గాంధీజీ చెప్పాడు కదా, గాంధీజీ చెప్పారు ఆడవాళ్ళు ఎప్పుడు నిర్భయంగా భయం లేకుండా 12ంటికి నడవగలుగుతారో అప్పుడే సత్వర న్యాయం, సత్వర న్యాయం. ఆవాజ్ దో, ఆవాజ్ దో. నా పేరు శ్రీలేఖ, మాది ఎన్ఎస్ఎల్ ఈస్ట్ కౌంటీ అండి. సో మా మహిళలందరి తరపున నేను మాట్లాడుతున్నాను, నా అభిప్రాయం చెప్తున్నాను వాళ్ళందరి తరపున. మనకి భారతదేశంలో స్వాతంత్రం వచ్చింది అన్నారు. మనం నిన్నగాక మొన్న స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాము. నిజంగా వచ్చిందా అని నేను అడుగుతున్నా, వచ్చిందా అండి? మన ఆడపిల్లలు ఎవరైనా ఒక్కళ్ళైనా నిర్భయంగా బయటకు వెళ్ళొస్తారా? మా అమ్మాయిని బయటకు పంపిస్తే 10 సార్లు ఆలోచిస్తా, ఎంత సేఫ్గా ఇంటికి తిరిగి వస్తుంది అని అనుకుంటూ ఉంటాను నేను. సో ఇవన్నిటికీ ఇప్పుడు మనమందరము ఖండించాలంటాము, నశించాలంటాము. మనం వాయిస్ ఇచ్చినంత మాత్రాన జరుగుతుందా అండి? ఇది జరగదు. ఆ వాయిస్ అట్లనే గాల్లో కలిసిపోతా ఉంది. అది కాదు, పాయింట్ ఏంటంటే చట్టం మారాలా. చాలా కఠినమైన చట్టము, అంటే ఒక హేయమైన ఒక పనికి కఠినమైన చట్టం ఉండడము న్యాయం కదా. అది కదా జస్టిస్ అంటే. ఆ న్యాయం వాళ్ళకి ఏమవుతుంది? చట్టం లేదు, మనం ఏం చేసినా కొన్ని రోజులు జైల్లో పెడతారు, మహిళా సంఘాలు వస్తాయి, హ్యూమన్ రైట్స్ అంటారు, వాళ్ళనందరినీ బయటకు తీసుకొచ్చేస్తారు. సో వాళ్ళకి ఎక్కడండి, వాళ్ళకి శిక్ష ఎక్కడ పడింది? మరణ శిక్ష ఒక్కటే వాళ్ళకి కరెక్ట్ అయిన శిక్ష అంటే మరణ శిక్ష అండి. అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది. సో నేను ఇప్పుడు ఆ అమ్మాయికి తల్లిదండ్రులకి ఎంత కడుపు కోత అండి వాళ్ళకి, అది ఎవరైనా తీర్చగలరా? ఒక అమ్మాయిని ఎంత వృద్ధిలోకి తీసుకొద్దాం అనుకున్నారు? ఆ అమ్మాయిని డాక్టర్ని చేసి ప్రజాసేవ చేయాలి, ఆ అమ్మాయి అందరికీ సేవ చేయాలని ఒక గౌరవమైన వృత్తిలో పెట్టారు ఆ అమ్మాయికి. ఆ అమ్మాయిని ఇప్పుడు ఆ అమ్మాయినా రేపొద్దున ఎవరికైనా కూడా ఏ రోగం వచ్చినా సరే వెళ్ళే డాక్టర్ దగ్గరికి, అంత మంచి వృత్తి అది. అలాంటి గౌరవమైన వృత్తి ఆ అమ్మాయి మీద అసలు చేయడం అనేది వాళ్ళకి ఆ థాట్ ఎట్లా వచ్చింది అంటే, అక్కడ డాక్టర్ అని చూడలేదు వాళ్ళు, ఒక అమ్మాయి అన్నట్టుగా చూశారు వాళ్ళు. వాళ్ళకంటే వాళ్ళు జంతువులండి, వాళ్ళు జంతువులు, మనుషులు కాదు. మనుషుల్లో ఉన్న ఒక మృగాలు. వాళ్ళని ఎలా ఉంచుతాం మన ప్రజల మధ్యన వాళ్ళు ఉండకూడదు. వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళకి ఉరి తీస్తేనే అండి, బహిరంగంగా ఉరి తీయాలి. మేము అందరం చూసి అది ఎస్ ఆ అమ్మాయి నిజంగా ఆ అమ్మాయికి వానికి అట్లనే టార్చర్ పెట్టాలండి.
ఆ తల్లిదండ్రులకి నా సానుభూతి అండి. ఒక తోటి మహిళగా, ఒక అమ్మగా నేను ఆ ఆమె వాళ్ళ పేరెంట్స్ కి నేను సానుభూతి తెలుపుతున్నాను. అండ్ ఆ అమ్మాయి లేదు పాపం ఇప్పుడు. కానీ మేము అందరం ఎప్పుడు హృదయాల్లో ఆ అమ్మాయిని తలుచుకుంటూ ఆ అమ్మాయి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నామండి. అండి, నేను డాక్టర్ అనుష. ఇన్సిడెంట్ గురించి మాట్లాడాలంటే బాధ ఉంటుంది ఎవరికైనా. బట్ నాకు అర్థం కాని ఒక స్ట్రాంగ్ ఇష్యూ ఏంటంటే, ఇన్ని జరుగుతున్నా ఇంత క్యాపిటల్ పనిష్మెంట్స్ ఇస్తున్న అదర్ కేసెస్లో భయం ఎందుకు పుట్టట్లేదు జనాలకి అనేది చాలా క్వశ్చనబుల్ క్వశ్చన్ నాకు. సో ఒక థింగ్ అయితే, చిన్నప్పటి నుంచి ఎడ్యుకేట్ చేయాలి పిల్లల్ని ఈ ఆస్పెక్ట్లో. అలా చూడకూడదు, ఆడవాళ్ళని ఎంతో రెస్పెక్ట్తో చూడాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలి వాళ్ళని చూసినప్పుడు ఏమనుకోవాలి, మీరు ఏమనుకోకూడదు అనేది ఎడ్యుకేషన్ పిల్లల ఏజ్ ఉన్నప్పటి నుంచే, స్కూలింగ్ నుంచే ఐదర్ టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ ప్రొవైడ్ చేయాలి. అండ్ ఇలాంటివి జరిగినప్పుడు ఏమాత్రం కూడా జాలి అనేది లేకుండా క్యాపిటల్ పనిష్మెంట్ ఖచ్చితంగా ఇవ్వాలి, ఇంకా కఠినంగా ఇవ్వాలి. అప్పుడే ఎంతో కొంత సొసైటీలో చేంజ్ చూడొచ్చు అని అనుకుంటున్నాను. ఇంకోసారి ఎవరు చేయకూడదు. ఇప్పుడు డాక్టర్ మీద జరిగింది అంటే, ఒక పెద్ద హాస్పిటల్లో ఒక డాక్టర్నే అంత ఈజీగా తీసుకోగలిగిన వాళ్ళు లోపల ఇంకెంతమందికి ఎన్ని అవుతున్నాయో, ఎన్ని బయటికి రావట్లేదో మనకు తెలీదు. సో ఈ పరిస్థితి మళ్ళీ రాకూడదని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.